ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. రెండుసార్లు తప్పించుకున్న ఆమె కథ మూడోసారి సుపారీతో ముగిసింది. జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని తానే చూసుకోవాలనుకోవడం ఆమె చేసిన తప్పు. ఆస్తిపై మోజుతో మొదలైన విషబీజం అంతమొందించే స్థాయికి చేరింది. ఒంటరిగా జీవిస్తున్న ఆమెని తిరిగిరాని లోకాలకు పంపింది. ఆస్తిని కాజేయడమే లక్ష్యంగా పెట్టుకున్న అతను చివరకు ఆయువు తీశాడు. ఇంతకీ ఏం జరిగింది? ఎలా జరిగింది? సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లిలో దారుణం జరిగింది. అత్త ఆస్తి కోసం అల్లుడు సుపారీ ఇచ్చి మరీ దారుణంగా చంపించాడు. తిమ్మారెడ్డిపల్లి మదిరసార్లవాడ గ్రామానికి చెందిన ఏలూరి రాములమ్మ భర్త గతంలోనే మరణించాడు. రాములమ్మ రాజీవ్ రహదారి పక్కన సొంత స్థలంలో హోటల్ నడిపిస్తోంది. ఇద్దరు కుమార్తెలకు గతంలో పెళ్లిళ్లు చేసింది. చిన్న కుమార్తె రాధికను సిద్దిపేట జిల్లా ములుగు మండలం తునికిబొల్లారం గ్రామానికి చెందిన జీవన్ రెడ్డితో పెళ్లి చేసింది. అతడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామ్రిపేట మండలం తుర్కపల్లిలో ఎలక్ట్రిక్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. కరోనా సమయంలో ఉద్యోగం పోవడంతో సాయం చేయాల్సిందిగా అత్త రాములమ్మను కోరాడు. కరోనా సమయంలో ఈ రెండో అల్లుడు ప్రైవేట్ జాబ్ చేస్తుండే. ఆ జాబ్ పోయినందుకు కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి. అప్పటి నుంచి డబ్బులు కావాలని వాళ్ళ అత్త దగ్గర ఒత్తిడి చేస్తున్నాడు. ఆమె చిన్న మొత్తంలో అంటే సప్లై చేస్తూ ఉంది. ఆమెకు 3 ఎకరాల ల్యాండ్ కూడా ఉంది. ఆ ల్యాండ్ మాకు పంచిచ్చినట్టయితే ఇద్దరు బిడ్డలే కొడుకులేరు కాబట్టి అమ్ముకుందామని ఇతను ప్లాన్ చేసినాడు. ఆమె అందుకు నిరాకరించి నేను బతుకున్నంత వరకు ఇవ్వనని చెప్పడం జరిగింది. అత్త బతికి ఉన్నంత కాలం ఆస్తి చేతికి వచ్చే పరిస్థితి లేదని భావించిన జీవన్ రెడ్డి సలీం అనే వ్యక్తికి విషయం వివరించాడు. సలీం, పాండు అనే మరొక వ్యక్తిని జీవన్ రెడ్డికి పరిచయం చేశాడు. వారంతా రాములమ్మను చంపేయాలని పథకం వేశారు. ఈ మేరకు 2 సార్లు విఫలమయ్యారు. మనకు ఆ ల్యాండ్ రాదు అనే ఉద్దేశంతో ఒక ప్లాన్ చేసి గత 6 నెలల క్రితం మిగతా సలీం అనే అతను తెలిసిన వ్యక్తితో కలిపి ఆమె ఎట్లన్నా హత్య చేయాలని 6 నెలల క్రితం ఇంటికి వచ్చేసి బ్యాక్ సైడ్ పెట్రోల్ పోసి మంట అంటించి ఇల్లు కాలిపోతే చనిపోద్దని వెళ్ళిపోవడం జరిగింది. అందులో సలీం, మరి సత్యనారాయణ, నరేష్ ముగ్గురిని తోలుకొని జీవన్ రెడ్డి వచ్చి ఆ రోజు ఈ పాల్పడినప్పుడు వాళ్ళకి అనుమానం రాలేదు. ఎవరో లారీ డ్రైవర్లు ఇట్లా వస్తుంటారు చేసిపోయినారు అనుకుని ఆ రోజు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ సీసీ కెమెరాలు పెట్టుకుందాని. మళ్ళీ జీవన్, సలీం, లక్ష్మణ్ ముగ్గురు కలిసి ఈమెను హత్య చేద్దామని వచ్చి వెయిట్ చేసినారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో వచ్చి వెయిట్ చేసినారు. అక్కడ టీ తాగేట వాళ్ళందరూ వెయిట్ చేసుకుంటూ ఉన్నారు. చాలా 45 మినిట్స్ వెయిట్ చేసినా వాళ్ళందరూ వెళ్ళలేదు. అందుకోసం 45 మినిట్స్ వెయిట్ చేసి ఈరోజు వీలు కాదని చెప్పేసి అతను మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. ఈ నెల 6న రాములమ్మను చంపాలని పథకం వేసిన అల్లుడు జీవన్ రెడ్డి తన స్నేహితులతో కలిసి అత్త ఇంటికి వెళ్లాడు. మాటల్లో పెట్టి అత్త మెడకు తువ్వాలు బిగించి హత్య చేశాడు. నలుగురు కలిసి 2 బైక్ల మీద మధ్యాహ్నం 3-3:30 ప్రాంతంలో ఆమె ఇంటికి చేరుకున్నారు. ముందు ఆమె చూడగానే వీళ్ళు అల్లుడు వచ్చిందని చెప్పేసి టీ ఇవ్వడం జరిగింది. ఇంట్లో పోయి కూర్చున్నారు ఇద్దరు. మిగతా ఇద్దరు ఈ మహేష్ అండ్ కృష్ణ బయట వెయిట్ చేసుకుంటా కూర్చున్నారు. ఆమె మాటల్లో పెట్టి కొద్దిసేపు అయిన తర్వాత వీళ్ళు సైగ చేయగానే వీళ్ళు కూడా లోపలికి వెళ్ళి నలుగురు కలిసి ఆమె గొంతు నులిపి ఆమెగా దిండు వేసి చంపేసినారు. చంపి మళ్ళీ మంచం మీద పడుకోబెట్టేసి దుప్పటి కట్టినారు. అంతలోనే అలా ఒక విలేజ్ వచ్చేసి డోర్ కొడుతూ ఉన్నారు. ఫ్రంట్ సైడ్ నుంచి డోర్ కొడుతుంటే వీళ్ళు భయపడి ఎవరో వచ్చినారని చెప్పేసి బ్యాక్ డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. హత్య చేయడానికి సహకరించిన వారికి లక్షల రూపాయలు మేర డబ్బులు ఇచ్చేందుకు జీవన్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నాడు. రాములమ్మ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో నిందితుల బండారం అంతా బట్టబయలైంది. ఇది ఆమె ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ 2 సైడ్లు కూడా సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. ఆ సీసీ కెమెరాలో పూర్తిగా ఈ వివరాలను కూడా రికార్డ్ కావడం జరిగింది. అక్కడ డిస్ప్లే లేనందువల్ల ఇది రికార్డ్ కావడం లేదని అలా చిన్న అనుకున్నాడు. అదంతా రికార్డ్ అంతా అయిపోయిన తర్వాత
ఈ రికార్డ్ అంతా సేకరించి వాళ్ళ డాటా అంతా తీసుకొచ్చి వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో వాళ్ళకి సహకరించినందుకు గాను ఒక్కొక్కరికి ₹1,00,000 ఇస్తానని ఇతను ఒప్పందం కూర్చుకున్నాడు. మూడోసారి అటెంప్ట్ చేసి మూడోసారి ఆయన సక్సెస్ అయినాడు. 8 మంది నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా గతంలో జరిగిన హత్యాయత్నాలు కూడా బయటపడ్డాయి. నిందితుల నుంచి 3 బైకులు, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆస్తిపై మోజు మనుషుల్ని ఎంత దూరం తీసుకెళ్తుందో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.